హాయ్ ఆస్పిరెంట్స్, ప్రజెంట్ టెట్ ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన మెథడాలజీ బిట్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు ఈవీఎస్లో పార్ట్ 2 వీడియో. ఇప్పటి వరకు తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, మ్యాథ్స్, ఈవీఎస్ ప్రతి దాంట్లో పార్ట్ 2 వీడియోస్ అనేవి పెట్టాను. సో నాకు తెలిసి ఈ వీడియోస్తో మీకు మెథడాలజీ పట్ల ఎంతో కొంత గ్రిప్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. అంటే బిట్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అనేది ఎంతో కొంత తెలిసిందని అనుకుంటున్నాను. అన్నింటిలో 2 వీడియోస్ పెట్టాను కాబట్టి ఈ వీడియోతో మెథడాలజీ బిట్స్ సరిపోతాయా, లేదు అంటే ఇంకా వేరే సెషన్లో వచ్చిన మెథడాలజీ బిట్స్ని కూడా కంటిన్యూ చేయాలా అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అనేవి చూస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ కామెంట్స్ పెట్టారు వీడియోలో క్వశ్చన్ అనేది క్లారిటీగా కనిపించట్లేదు అని. సో ఇది మనం డైరెక్ట్గా ప్రీవియస్ పేపర్ని తీసుకునే అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి ప్రింట్ అనేది కొద్దిగా డల్గానే ఉంటుంది. సో మీరు కొంచెం క్వాలిటీ వచ్చేసి 480లో పెట్టుకోండి. క్వశ్చన్ ఎంతో కొంత క్లారిటీగా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ బిట్ చూడండి. ఈ క్రింది సబ్జెక్టుల భావనలను కలిపి 3, 4, 5 తరగతులలో ఎప్పటిలాగే ఈవీఎస్గా బోధించాలని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సూచించింది. ఈ 3, 4, 5 తరగతుల్లో ఉన్న ఈవీఎస్ అనేది ఈ క్రింది వాటిలో వేటిని కలిగి ఉంది అనేది క్వశ్చన్ యాక్చువల్గా అయితే. ఓకే, ఏ సబ్జెక్టులను కలిగి ఉంది? ఫస్ట్ చూడండి, సామాన్య మరియు సాంఘిక మాత్రమేనా? కాదు కదా, సామాన్య ఉంటుంది, సాంఘిక ఉంటుంది. నెక్స్ట్ చూడండి, గణితం, సామాన్య మరియు సాంఘిక. గణితం అయితే ఉండదు కదా, సామాన్య సాంఘిక ఉంటుంది. సో ఇది మనకు ఆప్షన్ అవ్వదు. నెక్స్ట్ చూడండి, సామాన్య మరియు సాంఘిక మరియు పర్యావరణ అంశాలు. ఫస్ట్ ఆప్షన్లో పర్యావరణ అంశాలు లేదు కాబట్టి మనం డిలీట్ చేస్తాం. థర్డ్ ఆప్షన్లో పర్యావరణ అంశాలు ఇంక్లూడ్ అయి ఉంది. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, లాస్ట్ ఆప్షన్ సాంఘిక మరియు పర్యావరణ అంశాలు మాత్రమే. సాంఘిక ఉంది బట్ సామాన్య కూడా ఉండాలి. సో లేదు కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఓకే, సో ప్రజెంట్ 3, 4, 5 తరగతుల్లో ఉన్న ఈవీఎస్ పుస్తకాల్లో సామాన్య, సాంఘిక, పర్యావరణ అంశాలు అనే కాన్సెప్ట్స్ అనేవి ఇమిడి ఉంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. క్లియర్? నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఈ బిట్ ప్రతి టెట్లో వచ్చింది అండ్ డిఎస్సిలో కూడా వచ్చింది. విద్యార్థులు రోజువారీ జీవితానికి సంబంధించిన వస్తువులు మరియు సంఘటనలను చూపడం ద్వారా వారికి స్వీయ అనుభవాలను అందించవచ్చు. ఏంటి? రోజువారీ జీవితానికి సంబంధించిన వస్తువులు, సంఘటనలు చూడడం ద్వారా. అది దేని కిందకి వస్తుంది? డయోరమా అవుతుందా, రియాలియా అవుతుందా, మోడల్ అవుతుందా, స్పెసిమెన్ అవుతుందా? చెప్పండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి రియాలియా. ఈ రియాలియాలో విద్యార్థుల యొక్క రోజువారీ జీవితానికి సంబంధించిన వస్తువులను, సంఘటనలను చూపడం ద్వారా వారికి స్వీయ అనుభవం అనేది కలుగుతుంది ఈ రియాలియాలు. ఓకే, డయోరమా కాదు. ఏంటి డయోరమా అంటే? ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం యొక్క పూర్తి ఆవాస రూపాన్ని తెలిపే ఉపకరణాన్నే డయోరమా అంటారు. ఓకే, ఒక ప్రాంతం యొక్క పూర్తి ఆవాస రూపాన్ని తెలపడాన్నే డయోరమా అంటారు. సో ఇది మనకు కాదు. నెక్స్ట్ మోడల్ కాదు. మోడల్ అంటే ఏంటి? నమూనా. అంటే నిజ వస్తువుల యొక్క ప్రతిరూపాలు ఉంటాయి కదా, వాటినే మోడల్స్ అంటారు. సో ఇది కాదు. నెక్స్ట్ చూడండి, స్పెసిమెన్. స్పెసిమెన్ కూడా కాదు. ఏంటి స్పెసిమెన్ అంటే? కొన్ని వస్తువులను సేకరిస్తారు కదా, ఆ సేకరించి భద్రపరిచిన వాటిని స్పెసిమెన్స్ అంటారు. సో ఇది మనకు ఆన్సర్ కాదు. నేను ఇక్కడ చెప్పిన ఈ 3 గురించి చెప్పిన పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా నోట్ చేసి పెట్టుకోండి. తప్పకుండా వీటిపై నుంచి బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. విద్యార్థులు ఏమి నేర్చుకున్నారో, ఎలా నేర్చుకున్నారో, ఎలా నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడే ప్రశ్న. డైరెక్ట్ బిట్. ఇలా ఏమి నేర్చుకున్నారో, ఎలా నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడే ప్రశ్న పర్యాలోచక ప్రశ్న. ఓకే, ఇది డైరెక్ట్ బిట్. దీంట్లో స్పష్టీకరణ ప్రశ్న కాదు. నెక్స్ట్ శోధనాత్మక ప్రశ్న అవ్వదు, ప్రాంప్టింగ్ క్వశ్చన్ కూడా అవ్వదు. ఓకే, ఆన్సర్ వచ్చేసి రిఫ్లెక్టివ్ క్వశ్చన్, పర్యాలోచక ప్రశ్న. క్లియర్? నెక్స్ట్ ఈ బిట్ చూడండి. చాలా టెట్లలో వచ్చింది ఇది కూడా. ప్రాథమిక పాఠశాల స్థాయిలోని 3, 4, 5 తరగతులలో సాంఘిక శాస్త్రానికి సంబంధించిన అంశములను
పరిసరాల విజ్ఞానం 1గా బోధించాలని ప్రథమంగా సూచించిన కమిటీ ఏది? ఓకే, సో ఈ కమిటీల గురించి చూసినట్లయితే పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2 అని సామాన్య సాంఘిక శాస్త్రాలని వేరువేరుగా బోధించాలి అని చెప్పింది ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అండి. ఓకే, అండ్ ఈ పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2 అని వేరువేరుగా కాకుండా ఒకే పుస్తకంగా బోధించాలి అని చెప్పింది NCF 2005. ఓకే, సో ఇక్కడ ఏమడిగిండు? సాంఘిక శాస్త్రానికి సంబంధించిన పరిసరాల విజ్ఞానం 1గా బోధించాలి అని సూచించిన కమిటీ ఏది? ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అవుతుంది. ఓకే, ఇది ఒకటి నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, కొంచెం జూమ్ చేద్దాం క్వశ్చన్ని. రైట్, క్రింది వాటిలో ఉపాధ్యాయుడు విద్యార్థులలో పెంపొందించవలసిన ప్రక్రియ నైపుణ్యాలను గుర్తించండి. క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకోండి. ఉపాధ్యాయుడు విద్యార్థులలో పెంపొందించవలసిన ప్రక్రియ నైపుణ్యాలు. ఆప్షన్స్ చూడండి. పరికల్పనలు చేయడం, ఎస్ కరెక్టే కదా. ఇది ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో పెంపొందించవచ్చు, పరికల్పనలు చేయడం. నెక్స్ట్ నిర్ధారించుకోవడం, ఎస్ నిర్ధారించుకోవడాన్ని కూడా పెంపొందించవచ్చు. నెక్స్ట్ ఊహించడం, ఇమాజినేషన్ని కూడా పెంపొందించవచ్చు. నెక్స్ట్ స్కిల్ కమ్యూనికేషన్, భావ ప్రసారాన్ని కూడా పెంపొందించవచ్చు. సో ABCD అనేది ఈ 4ని పెంపొందించవచ్చు. సో ఆప్షన్ ABCD అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి, థర్డ్ వన్ అనేది మనకు ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది ఇది. ఒక విద్యార్థి పరీక్ష కోసం సంసిద్ధుడైన తరువాత తను నిద్రించే ముందు వానికి సంబంధించిన భావనలు, సూత్రాలు మరియు ఇతర అంశాలను పునరావలోకనం చేసుకోవటం అనేది దీన్ని ప్రతిబింబిస్తుంది. ఓకే, అంటే ఒక స్టూడెంట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఆ ప్రిపేర్ అయిన తర్వాత తను పడుకునే సమయంలో అతను ఏం నేర్చుకున్నాడు అని చెప్పేసి అన్నింటినీ రీకాల్ చేసుకుంటున్నాడు. దాన్ని ఏమని పిలుస్తారు? నిర్మాణాత్మక మదింపు, సహచర మదింపు, సంగ్రహణాత్మక మదింపు, స్వీయ మదింపు. ఆన్సర్ ఏంటి? స్వీయ మదింపు అంటారు. అంటే అక్కడ అతను నేర్చుకున్న భావనలను అతడే రీకాల్ చేసుకుంటున్నాడు, అంటే స్వీయంగా మదింపు చేసుకుంటున్నాడు కదా, సెల్ఫ్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది కదా. సో దీనికి ఆన్సర్ స్వీయ మదింపు. నిర్మాణాత్మక మదింపు అవుతుందా? కాదు. సహచర మదింపు అవుతుందా? కాదు. సంగ్రహణాత్మక మదింపు అవుతుందా? కాదు. ఓకే, ఇలా క్వశ్చన్ క్లారిటీ చదివితే దీనికి ఆన్సర్ ఈజీగా పెట్టొచ్చండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం 3, 4, 5 EVSలలో పొందుపరచబడిన ఇతివృత్తాల సంఖ్య. ఎన్ని ఇతివృత్తాలు ఉంటాయి EVSలో? 6. డైరెక్ట్ బిట్ కదా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 6. మ్యాథ్స్లో అయితే ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. EVSలో అయితే 6. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, క్రింది వాటిలో ప్రక్రియాత్మక ఉపగమం వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాల్లో ఒకటి. ప్రక్రియాత్మక ఉపగమం అంటే ప్రాసెస్ జరుగుతూ ఉంది అన్నట్టు. ఓకే, ఇందులో పిల్లలకు ఏ విధమైన ప్రయోజనం కలుగుతుంది? ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఈ పద్ధతి పిల్లలు పరిశోధకులుగా మలచడానికి సహాయపడుతుంది. కరెక్టే కదా. ప్రాసెస్ జరుగుతూ ఉంది అంటే పిల్లవాడు డెఫినెట్గా ఎంతో కొంత రీసెర్చ్ చేస్తాడు. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, పిల్లలు కేవలం ప్రశ్నలపైన మాత్రమే దృష్టి సారిస్తారు కాదు కదా, మొత్తం క్వశ్చన్స్పై మాత్రం పెట్టరు. పిల్లల్లో సంశయవాదం మాత్రమే అభివృద్ధి చెందుతుంది. స్కెప్టిటిజం. సో సంశయవాదం మాత్రమే అభివృద్ధి అయితే చెందదు కదా. సో ఇది ఆన్సర్ అవ్వదు. పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు కాదు కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందే తప్ప కోల్పోరు. సో ఇది మనకు ఆన్సర్ అవ్వదు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. క్లియర్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, మొన్నే చెప్పా ఈ బిట్ చాలా క్లారిటీగా, మళ్ళీ అదే బిట్ వచ్చింది చూడండి. నేను క్వశ్చన్ కూడా ఇచ్చా లాస్ట్ ఎండింగ్లో. తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో నిర్మాణాత్మక మదింపులో పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలు అంశం యొక్క భారత్వం ఎంత? ఆప్షన్ చూడండి, 40%, 10%, 20%, 30%. ఏంటి? నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క సాధనాలు మనకు 4 ఉంటాయి. అవునా? ఏంటి ఫస్ట్ వన్? పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, నెక్స్ట్ రాత అంశాలు, నెక్స్ట్ ప్రాజెక్టు పనులు, నెక్స్ట్ లఘు పరీక్ష. అవునా? వీటికి కేటాయించిన మార్కులు అయితే పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు 10 మార్క్స్, రాత అంశాలకు 10 మార్క్స్, ప్రాజెక్టు పనులకు 10 మార్క్స్, లఘు పరీక్షకు 20 మార్క్స్. సో మనకు మొత్తం మీద ఇది 50 మార్క్స్కి పెడతారు. అవునా? సో
ఇక్కడ మనకి భారత్వం అడిగినప్పుడు అంటే శాతాలలోకి కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఇది 50 మార్క్స్ కాబట్టి ఇక్కడున్న మార్క్స్ని మనం డబుల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 50 కదా, 100కి చేయాలి, సో డబుల్ చేయాలి. సో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు 10 మార్క్స్ ఉంది. సో ఇక్కడ డబుల్ చేస్తే ఎంత మనకి 20, అంటే 20% ఇక్కడ. ఓకే, నెక్స్ట్ రాత అంశాలకు ఎంత ఉంది 10. సో ఇక్కడ డబుల్ చేస్తే ఎంత 20. నెక్స్ట్ చూడండి, ప్రాజెక్ట్ పనులకు ఎంత 10. సో డబుల్ చేస్తే 20. నెక్స్ట్ లఘు పరీక్షకి ఎంత 20. సో డబుల్ చేస్తే 40. అవునా, ఇది భారత్వం అవుతుంది మనకి. ఏమడిగిండు, పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు ఎంత ఉంది మనకి భారత్వం 20%. మార్క్స్ అయితే 10, భారత్వం అయితే 20. ఎక్కడుంది ఆన్సర్? సో థర్డ్ వన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు, డెఫినెట్గా ఒక మార్క్ వచ్చినట్టు. ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్రమును బోధించడం ద్వారా సాధించవలసిన ముఖ్యమైన విద్యా ప్రమాణాలు. సోషల్లో మనకి ఎన్ని విద్యా ప్రమాణాలు ఉంటాయి? 6 విద్యా ప్రమాణాలు ఉంటాయి. ఓకే, ఆ విద్యా ప్రమాణాలు ఏంటి అని అడిగాడు ఇక్కడ క్వశ్చన్. చూడండి, విషయావగాహన ఫస్ట్ విద్యా ప్రమాణం అదే కదా, సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. పఠన నైపుణ్యాలు ఇది విద్యా ప్రమాణమే సోషల్లో. సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం, ప్రశ్నించటం ఇది మనకి విద్యా ప్రమాణమే. ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ ఇది కాదు, ఇది మనకి మ్యాథ్స్ యొక్క విద్యా ప్రమాణం. అవునా, అందులో ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ, వ్యక్తపరచడం, అనుసంధానం, సమస్య సాధన ఇవన్నీ కూడా మ్యాథ్స్ యొక్క విద్యా ప్రమాణాలు. సో ఇది మనకు కాదు. నెక్స్ట్ ప్రశంసా సున్నితత్వం ఇది మనకి సోషల్ ప్రమాణమే. అంటే ABCE అనేది ఆన్సర్. ఎక్కడ చూడండి ఆప్షన్లో ABCE. సో థర్డ్ వన్ అనేది ఆన్సర్. క్లియర్? విద్యా ప్రమాణాలు కూడా డెఫినెట్గా చూసుకోండి. ఈ బిట్ చూడండి, నిన్నే డిస్కస్ చేస్తాను ఈ బిట్ నేను EVS మెథడాలజీలో. పాఠ్య లేదా యూనిట్ ప్రణాళికలోని ఈ క్రింది సోపానం ప్రభావవంతమైన బోధనా ప్రక్రియ కొరకు పాఠ్యపుస్తక పరిధి దాటి ఉపాధ్యాయుని యొక్క సంసిద్ధత గురించి తెలుపుతుంది. ఆప్షన్స్ చూడండి, ఆశించిన అభ్యసన ఫలితాలు, నెక్స్ట్ ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు, ఉపాధ్యాయుని బోధనా నోట్సు, మూల్యాంకనం. ఏంటి? పాఠ్యపుస్తక పరిధి దాటి ఉపాధ్యాయుని యొక్క సంసిద్ధతను తెలిపేది టీచింగ్ నోట్స్. నిన్నే చెప్పా కదా టీచింగ్ నోట్స్ అని. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవండి ఈరోజు EVS మెథడాలజీ బిట్స్. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ మాత్రం చేయండి. నేను మీ నుంచి ఆశించేది కేవలం ఒక లైక్ మాత్రమే. వాళ్ళందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం రెగ్యులర్గా చేసే వాళ్ళే చేస్తున్నట్టున్నారు. మేబీ కామెంట్స్ కూడా నేను రోజు చూస్తున్నాను, రోజు నేను ఎవరి కామెంట్స్ అయితే చూస్తున్నానో వాళ్ళు మాత్రమే కామెంట్ చేస్తున్నారు. సో కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో వీడియో చూసే ప్రతి ఒక్కరికి కంటెంట్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఆ విషయం నాకు తెలియాలంటే కంపల్సరీ మీరు లైక్ బటన్ అయితే క్లిక్ చేయాలి కదా. మీరు ఎంతమంది లైక్ బటన్ క్లిక్ చేస్తే నా వీడియోకి ఎన్ని లైక్స్ వస్తే నా కంటెంట్ మీకు అంత నచ్చిందని నేను కూడా అనుకోనికి స్కోప్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.